చదువుతోనే స్టైఫండ్, డిగ్రీతోనే కొలువు, 100కు పైగా ప్రముఖ కంపెనీలతో సర్కారు చారిత్రక ఒప్పందాలు. అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ కోర్సులతో మారుతున్న విద్యా వ్యవస్థ రూపురేఖలు. పారిశ్రామిక శిక్షణ కోసం సైయంట్ ఫౌండేషన్ 7.5 కోట్ల పెట్టుబడంట. సర్కారు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులలో నమ్మకం. 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి ఫేజ్లోనే 49.6% సీట్లు భర్తీ. హెల్త్ కేర్, ఐటీ, టూరిజం, బ్యాంకింగ్ లాంటి కోర్సుల్లో 50% పెరిగిన చేరికలంట. ఇది చదవాలి మనం. ఇది విద్యార్థులకు సంబంధించింది, చదువుతున్న విద్యార్థులకు సంబంధించి వార్త చదువుదాం మనం. మనకు కావాల్సిన ఇలాంటి వార్తలే కదా, దాన్ని మనం ఈజీగా తీసుకోవద్దు. ఆ వార్తను పూర్తిగా చదువుదాం, దాన్ని ఏందో కథ. రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం డిగ్రీ పట్ట అందుకోవడమే కాకుండా చదువు పూర్తి కాగానే చేతులు ఉద్యోగం ఉండేలా విద్యారంగాన్ని ఉపాధి దిశగా మలుస్తుంది. ఇందులో భాగంగా 100కు పైగా దిగ్గజ పారిశ్రామిక సంస్థలు, అగ్రశ్రేణి విద్యా సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫలితంగా సర్కారు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి అడ్మిషన్ల జోరు పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీలకు డిమాండ్ కనిపిస్తున్నది. రాష్ట్రంలోని 149 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొదటి ఫేజ్లోనే 49.6% సీట్లు భర్తీ కావడమే ఇందుకు నిదర్శనం. నిరుడుతో పోలిస్తే రెండో విడతలో 37% అదనపు కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోర్సుల్లో చేరేందుకున్నట్టుంది విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. గత ఏడాది కేవలం 24 కాలేజీలకే పరిమితమైన ఈ ప్రోగ్రామ్ను ఈసారి 96 కాలేజీలకు విస్తరించి సీట్లను 11,000కు పెంచారట. దిగ్గజ సంస్థలతో చేతులు కలిపిన సర్కారం. కలపాలి, 100% కలపాలి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా కాదు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సిఐఐ, ఐఐటి హైదరాబాద్, ఐఎస్బి, సెక్టార్ స్కిల్ కౌన్సిలింగ్ లాంటి 100కు పైగా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సైయంట్ ఫౌండేషన్ 3 ఏళ్ల కాలానికి 7.5 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వ కాలేజీల్లో స్టార్టప్స్, హ్యాకథాన్ల నిర్వహణకు ముందుకు వచ్చిందట. దీనితో విద్యార్థులు చదువుకుంటూనే స్టైఫండ్ పొందే అవకాశం లభిస్తుంది. తర్వాత సిలబస్ మార్పు, టీచర్లకు ట్రైనింగ్. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యాశాఖ సుమారు 180 కొత్త పేపర్లను ప్రవేశపెట్టి సిలబస్ను ఆధునీకరించింది. సెమీ కండక్టర్లు, రోబోటిక్స్ లాంటి రంగాల్లో 10 కొత్త కోర్సులను ప్రవేశపెట్టగా అక్కడ 92% అడ్మిషన్లు నమోదాయి. 1600కు పైగా లెక్చరర్లకు పారిశ్రామిక అవసరాలపై అవగాహన కల్పించేందుకు 110 ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 2047 విజన్ డాక్యుమెంటరీలో భాగంగా భవిష్యత్తులో రాబోయే ఫార్మా హబ్బు, ఈవీ బ్యాటరీ వెహికల్స్, ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులను ఇప్పుడే సిద్ధం చేస్తుంది. కాగా 2 రోజుల క్రితం గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాలల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఒప్పందాలు చేసుకోగా ఇది రాష్ట్ర విద్యా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని అధికారులు చెబుతున్నారు. ఇది మంచి ప్రయత్నమే. ఇదేం తమాషా వార్త ఏం కాదు, అద్భుతమైన వార్తనే. నిజంగానే చదువుతున్న క్రమంలోనే మనకు ఆ స్కిల్స్ అవి నేర్పియాలి. మనం కోర్సు పూర్తి చేసుకున్నాక స్కిల్స్ నేర్చుకోవడం అప్పుడు కాదు, మనం చదువుతున్నప్పుడే స్కిల్స్ రావడం, ఆ ఇంగ్లీషో లేకపోతే ఇంకేదైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఇవి రావాలి. నిజమే, కంపెనీలు కూడా అటాచ్ ఉండాలి కాలేజీలకు. ఈ మామూలుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు అని పెడతారు కదా, అట్లా పెట్టాలి. అది మంచి పరిణామమే. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వేయాలంటే కూడా కాదు. దీనివల్ల ఇంకో లాభం కూడా ఏంటంటే తల్లిదండ్రులకు కూడా భారం కాకుండా ఉంటాం, అంతే కదా. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, బీడీ చేస్తారు, లేకపోతే బీటెక్ అయిపోయినాక కోచింగ్ పోతుంటారు, స్కిల్స్కో దానికో దీనికో. దానివల్ల ఏమవుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది, తల్లిదండ్రులకు భారం అవుతాం, వాళ్ళ సంపాదన మీదనే బతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లా ప్రభుత్వాలు కాలేజీలకు అటాచ్ చేస్తే కంపెనీలను స్కిల్స్ నేర్పిస్తే ఒక స్టైఫండ్ ఇచ్చి
ఆ కోర్స్ అయిపోయినప్పుడే ఆ కంపెనీలో ఇంటర్వ్యూలు పెడతారు కదా వాళ్ళు, యూనివర్సిటీలలో పెడతారు కదా, వాళ్ళకి ఎంబడే జాబులు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, చదువు ఎంబడే పూర్తి అవుతుంది, ఉద్యోగం కూడా వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళు ఒక ఉపాధి కల్పించుకుంటారు, ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రులకు భారం కాకుంటారు, తల్లిదండ్రులకు 4 రూపాయలు పంపే అవకాశం ఉంటుంది. 100% ఇవి తక్కువనే, ఎక్కువ చేయండి. ఇంకా ప్రభుత్వం చెయ్యాలి, నిధులు కేటాయించండి. విద్య కోసం మీరు ఏం చేసినా తక్కువనే, చెప్తున్నా కదా. తెలంగాణలో విద్య కోసం ఏం చేసినా తక్కువనే. మీరు విద్య నాణ్యమైన విద్య ఇవ్వాలి, ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వాలి, ప్రభుత్వ స్కూళ్ళల్లో అని చెప్తున్నా. ఎస్, విద్య స్కూళ్ళల్లో ఇవ్వాలి. ఇట్లా కాలేజీలోకి వచ్చినాక ఈ స్కిల్స్ కూడా ఒప్పందం చేసుకోవాలి కొన్ని కంపెనీలతోటి. అప్పుడే మీకు కూడా ఒత్తిడి ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం కూడా సాధ్యం కాదు, నిజమే, అది ఒప్పుకోవాలి మనం. కానీ విద్యార్థులను కూడా, ఇప్పుడు విద్యార్థులకు సరైన విద్య లేకపోతే, ఉద్యోగం లేకపోతే ఎట్లా తయారవుతారు పిల్లలు? చదువు మానేసి ఇవాళ కొందరు, అందరు కాకపోయినా కొందరు అంటున్నా, లంగగా, దొంగగా, గంజాయిగా, ఇక చిల్లరగా తాగుడు తినుడు ఇట్లా తయారవుతారు. అది కావడానికి కూడా పాలకులే కారణం. సరైన విద్యను ఇవ్వకపోవడం, ఇట్లా క్యాంపస్లలో కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం, ఇట్లా చేయాలి. చేస్తే మంచిదే, సంతోషం. దీనివల్ల ఉపాధి తొందరగా దొరుకుతుంది విద్యార్థులకు. చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా.